హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే టమాటా కర్రీ చేసినంత సులువుగా టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది 20 రోజుల వరకు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముచ్చికలు తీసేసి టమాటాని మజ్జిగ ఇలా కట్ చేసినవి నూనె ఏం వేయకుండా 1/2 కేజీ టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పుని కూడా వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకోండి, సరిపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిపి దగ్గర పడేంత వరకు కూడా మగ్గించాలి. మన టమాటా గుజ్జు అనేది మెత్తపడి దగ్గరకు వస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టమాటాలోని నీరంతా పైకి రావాలి. చూడండి, ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు చూపించిన విధంగా 3 స్పూన్ల కారాన్ని అయితే వేసుకోవాలి, చిన్న గడ్డ. ఇది ఒక్కసారి మొత్తం టమాటా గుజ్జులో బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. చూడండి, కారం వేసినప్పుడు మధ్యలో అడగంటకుండా ఎక్కడ కూడా కలుపుతూ దగ్గరికి వచ్చే వరకు కూడా బాగా కలిపి చల్లార్చి దీన్ని పక్కన ఉంచుకోవాలి. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూడండి, చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వేరే బాండి తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతుల పొడిని వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది కదండి నిల్వ పచ్చడికి. ఇవి ఎక్కువ వేగిన చేదు అనేది వస్తుంది. కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. ఇది మనం టమాటాలని తీసుకున్నప్పుడు మరీ అంత గట్టిగా ఉండకూడదండి, మరీ అంత మెత్తగా ఉండకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి. వీటిలోకి 12 వెల్లుల్లిని, 2 ఆవాలు మెంతుల పొడిని వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేరే బాండిలోకి చూపించిన విధంగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. పచ్చళ్ళలో వాడే నూనె అయితే వేసుకోండి, పల్లి నూనెని. ఇవి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసుల్ని, అలాగే ఇప్పుడు 2 రెమ్మల పచ్చి కరివేపాకుని, పొట్టు తీసి వలిచిన వెల్లుల్లి వేసుకోవాలి. కచ్చా పక్క తుంచి వేసుకోండి, పగిలి మీద పడతాయి వెల్లుల్లి. అలాగే 2 ఎండుమిరపకాయల్ని ఇందులో మంచిగా కలర్ రావడం కోసం పసుపుని వేసి వీటిని దోరగా వేయించాలి. వెల్లుల్లి అనేది ఎక్కువ వేగనవసరం లేదండి, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది మనకి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా ఈ నూనెలో వేసి దగ్గరకు వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇది 20 నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా ఒక జార్లో తీసుకొని భద్రపరచుకోవాలి. దోశలోకి, వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.